ఇన్నాళ్లు భరించాం, ఇకపై భరించేదే లేదు. దెబ్బకు దెబ్బ కొడతాం, బలంగా బదులిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తన ప్రత్యర్థులతో పాటు పార్టీలోని కోవట్టులకు జనసేనాని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు గెలుపోటములు భయం లేదన్నారు. ఎవరో ఏదో అంటే ఓట్లు పోతాయి, ఇలా అంటే వస్తాయనే ఆలోచన లేదన్నారు. దారిన పోయే వారెవరో జనసేనపై రాళ్లు వేస్తామంటే ఊరుకోను అని హెచ్చరించారు. ఎదురుదాడి చేస్తామన్నారు. ఇకపై సహించేదే లేదని హెచ్చరించారు. ఇంకొకళ్ళు అనబోయే ముందు మీ జనసేనలో మీరు ఏకాభిప్రాయంతో ఉన్నారా? ఇంకో పార్టీని అనబోయే ముందు, ఒక అలయన్స్ పార్టీతో మీరు అనబోయే ముందు, జనసేనలో ఉన్న నాకు పదవి రాకపోయినా నీకు పదవి వచ్చింది కదా, అందుకు నేను సంతోషపడతాను అనుకునే వాళ్ళు మనల్ని ఎంతమంది ఉన్నారు? అవి లేనప్పుడు మనం ఇంకో నుంచి ఏం ఆశిస్తాం? ముందు మన బంగారం మంచిదైతే, ముందు మనోడు ఎదిగితే నేను ఎదిగినట్టే అనుకున్న సహృదయతం అనుకుంటే అప్పుడు బలం వస్తుంది, మనకి హ్యాండిల్ చేయగలం. అందుకే మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. లోకల్ బాడీస్కి ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ మనం గెలవగలమో మీరు అన్ని పరీక్ష చూసుకోండి, అన్ని పరిశీలించండి. ఇది ఖచ్చితంగా మనం గెలవగలం అంటే ఆ విధానాలని నేను ఒక కమిటీ పెడతాను, ఆ కమిటీకి మీరు నివేదించండి. నేను ప్రత్యక్షంగా నేను చూస్తాను. అలాగే ఒంగోలు ప్రకాశం జిల్లా ఉంది, కొన్ని జిల్లాలు ఉన్నాయి. తమిళనాడు చూడండి, అందరూ ఏకాభిప్రాయంతో ఉంటారు. ఒక ద్రావిడ భావన అంటే మా అందరికీ ద్రావిడ భావన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒక్కొక్క జిల్లాకి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. జనసేన ఉండే గోదావరి జిల్లాలకు ఒక క్యారెక్టర్ ఉంటే, రాజమండ్రి ఒక కోనసీమకి వెళ్తే ఇంకొక క్యారెక్టర్ వస్తాడు. ఇదే జనసేన. మళ్ళీ విజయవాడకి వెళ్ళగానే ఇంకోలా బిహేవ్ చేస్తారు. మళ్ళీ అందరూ ఒకటే. ప్రకాశంకి వెళ్తే ఇంకొకలాగా. అంటే ఇంక నాకేమనిపించిందంటే, అందరినీ ఏకతాటిపైన తీసుకురావటం, ఏకాభిప్రాయం తీసుకురావటం చాలా చాలా అవసరం. ఇప్పుడు దాకా నేను ఎన్ఫోర్స్ చేయలే. అందుకే మొట్టమొదటిసారి ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడు కూడా చాలా ఖచ్చితంగా చేయలేదు. ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా ఎంటైర్ జనసేన కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను. ఈరోజు ఉన్న 25 మందికి 54 గొడవలు ఉన్నాయి. ఎవరిని రానివ్వరు. ఇంకోటి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు రైట్ అంటారు. నాకు అన్ని కూర్చొని మొత్తం నేను కూర్చొని సాల్వ్ చేసుకున్నాను. అందరూ చెప్పి అఫీషియల్గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. ఐఎమ్ వెరీ క్లియర్ కట్ ఆన్ టేకింగ్ ద పార్టీ ఫార్వర్డ్ ఇన్ ద వే ఐ వాంట్. నేను ఏదన్నా చేశానంటే నేను కింద నలిగి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీ సమావేశంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తనపై ఏది పడితే అది మాట్లాడితే సహించేదే లేదని పేర్కొన్నారు. కుల రాజకీయాలు, ప్రత్యర్థుల పార్టీల విమర్శలు, పార్టీ అంతర్గత పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒకరిపై జైలుకు వెళితే ఎదిగే వ్యక్తిని కాదని, అందుకోసం ఢిల్లీ చుట్టూ తిరిగేవాడిని అంతకంటే కాదని క్లారిటీ ఇచ్చారు. గతంలో తన వ్యక్తిత్వాన్ని విమర్శించారని, వాటిని భరించానని కూడా పేర్కొన్నారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారి గురించి తప్పుడుగా మాట్లాడితే సహించేదే లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడకపోయినా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, అమిత్ షాను చాలా దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చానని పేర్కొన్నారు. అన్ని పోగొట్టుకునేందుకు సిద్ధంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే తాము ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు. తనను విమర్శించే వాళ్ళు రాగలరని ప్రశ్నించారు. ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి, తాను సిద్ధమన్నారు. చాయిస్ మీకే ఇస్తున్నా, అంతేగాని రెచ్చగొట్టొద్దని వ్యాఖ్యానించారు. శత్రువులు ఎక్కడో లేరని, జనసేన పార్టీలోనే ఉన్నారంటూ పవన్ హాట్ కామెంట్స్ చేశారు. అమిత్ షాతో మాట్లాడినవి బయట వాళ్లకు ఎలా తెలుస్తాయన్నారు. ఈ విషయంపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదన్నారు. జనసేన నాయకులు బలపడాలని, కానీ చెప్పదండిపోయారని అసహనం వ్యక్తం చేశారు. పదవులు ఇవ్వగానే చాలా మంది మెత్తబడిపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి నాయకులు జనసేనకు అవసరం లేదన్నారు. తాను టీడీపీ కోసం కాదని, రాష్ట్రం కోసం సర్దుకుపోతున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చిన్న సమస్యలున్నాయని, అవి తారాస్థాయికి తీసుకెళ్తున్నారని చెప్పారు.